ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకపోతే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అది అలాగే ఇది. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటాను. తక్కువ ఎక్కువ సార్లు తింటారు. ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కానీ పొద్దుముఖంగానే తినాలి సార్. ఆరుగొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను. అందులో పద్ధతిగా తిను, ఏమవుతుంది అప్పుడు. పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి. కొంచెం చిన్న గ్యాప్ ఇస్తే బట్టలు దులుపుకుంటా సార్. ఎందుకని అడగారు సార్? ఎందుకు? బట్టల ఫ్లై లోపల ఉన్నాయి సార్, బుగులు అవుతున్నది. ఏం కాదు కదా సార్? ఏం కాదు, మీరు నవ్వుకుంటుండే కావాలి సార్. మీరు మిల్కీ అంటారు కదా సార్, మిల్క్ లెక్క లేదు సార్. మీరు మంచి వెన్న లెక్క ఉన్నారు, ఎన్న ముద్ద లెక్క. అంటే మిల్క్ అంటే చాలా రోజులైంది కదా సార్ మిల్క్ అని. ఇప్పుడు చూస్తుంటే ఎన్న లెక్కనే ఉన్నారు మీరు. ఎన్న అంటే గోరింటాకు కాదు సార్, వెన్న తినేది. అంత గోరింటాకు ఎందుకు అనుకుంటాను అంటే ఎన్న అని అంటున్నా కదా సార్ నేను. అంత మంచిగానే ఉన్నారు సార్ మీరు. కండలు గిండలు ఏం లేవు, ఎట్లా చేస్తారు? కండలు రాకుండా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు సార్? కండలు ఉన్నాయి, బట్ అలా కనిపించే అంత ఉండవు, బాగుంది, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు బయట తిరగడానికి తిప్పలే కదా సార్? అంటే జిమ్లో పోవాలంటే ఆడికి ఇన్ఫసామాన్ అంతా కొనుక్కున్నారా సార్ మీరు? జిమ్ ఇంట్లోనే ఉందాం, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన సొంతమే ఇన్ఫసామాన్ అంతా? సొంతలో మొత్తం ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. ట్రైనింగ్ వస్తారా మీరే చేస్తారా? ట్రైనింగ్ వస్తారు, నేనే చేస్తాను. సో అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మరి నేనైతే ఒక అందం ముందు మందమైన కూర్చుంటే ఎట్లుందో అట్లుంది నా పరిస్థితి. మంచి బ్లాక్ అండ్ వైట్ లెక్క చాలా అందంగా ఉన్నారు మీరు కూడా. నేనా సార్? అందుకే ఎప్పటికీ ఎర్ర పూలు పచ్చ పూలు వేసుకునేది ఇడిచిపెట్టి జర మీకు మిల్క్ ఉండాలంటే ఇట్లా వేసుకొని వచ్చింది సార్. మంచి కొడుతుందా సార్? బాగుంది, అది. ఇప్పుడు మీ సినిమా అనేటకల ఓవర్ స్టేజ్ వాళ్ళు కూడా ఖుషీలు ఉంటారు సార్. అక్కడ బయట దేశ వాళ్ళు ఓవర్ స్టేజ్ వాళ్ళు. మీరు సినిమా అయిపోగానే అక్కడ పోయేస్తారు కదా సార్? ఎప్పుడు యూజువల్గా అంతేగా. ఒక సినిమా అవ్వగానే ఒక 10 days 15 days పిల్లల్ని తీసుకొని హాలిడేకి వెళ్ళేసి వస్తాం. ఇదైతే తిరగనీకి రాదని అక్కడ పోతారా సార్? అలా అని కాదు, కానీ అక్కడ కూడా తిరగచ్చుగా బాగానే, ఇక్కడ కూడా తిరుగుతాం ఉంటుంది. తిరుగుతారా సార్? ఇక్కడ కన్నా అక్కడ తిరగడానికి బాగుంటుంది. ఇక్కడ తిరిగితే నువ్వు తిరగనిస్తావు చెప్పు. సెల్ఫీస్లకే సగం టైం అయిపోతుంది. సెల్ఫీ అంటారు, కాళ్ళకు దండం పెడతారు, సార్ అని ఎగ్జైట్మెంట్ అవుతారు. అక్కడ పోయి తిరుగుతుంటే ఎవరు గుర్తుపడతలేరు, హాయి ఉంది అన్నట్టు ఉంటుంది కదా సార్. ఎక్కడ పోతారు సార్ ఎక్కువ బయట దేశం అంటే? నేను యూరప్ వెళ్తా ఉంటాను. ఊరప్ పోతారు. నేనేదో సినిమా ముచ్చట మాట్లాడమంటే బయట దేశం ముచ్చట, గిదే బిత్తిరి శాతలు నాయి. అవును పరశురామ్, మీరు చేస్తున్న కొద్దీ
ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు, ఈయన చెప్పనీకి వచ్చింది అంటారు. అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంటుంది కదా డెఫినెట్గా అందరికి. అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు? ఏం కామెంట్లు అవుతాయి సోషల్ మీడియాలో? ఏమన్నా వస్తుంటాయి కదా, ఎలాంటి? మీ మీద రిమిక్రీలు చేస్తుంటారు, అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. మిమిక్రీ అసలు పర్ఫెక్ట్. నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దింపలేరు. ట్రై చేస్తాం సార్, ఏదో చారణం అందం అఫర్ ఫూత్రికి అంటే, బట్ కరెక్ట్గా అయితే రాదు. కరెక్ట్గా ఏడొస్తుంది సార్. అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్. నా లోకల్ కార్డ్స్ నాయి. నేను కూడా మస్తు సార్లు అన్నా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే ఫండ్ గాడు అని అన్నా. నేను కామెంటింగ్లు అరే నీ పని చేస్తాం రా నువ్వు దొరుకుతాను, నేనేడ దొరుకుతూ ఉంటాను, పోతూనే ఉంటా. ఇట్లాంటివి మీ రియాక్షన్ గారు కదా సార్, ఎక్కువ పట్టించుకోరు. నేను అసలు సోషల్ మీడియా జోలికి ఉంటున్నాను, ఎక్కువ దాని జోలికి వెళ్ళను. అంటే ఒక్కొక్క ప్రయోగాలు ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్టర్లు సార్తోని మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని. ఎవరితో పాట అంటే మీతోనే సార్? నేను అసలు దాన్ని నాకు పాటని తెలియదు. బిజినెస్ మ్యాన్లా నేను ట్రై చేశారు కానీ పాడలా. నేను మనకు చేసింది మనం చేయాలని నా ఫీలింగ్. మాటలే చెప్పిరు అందులో కూడా, అంతే. మైక్ పెట్టినా కూడా మాటలే చెప్పిరు. మాటలే. పాట నాకు తెలియదు. మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే, పాట పాడ. మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది. చెల్బే అన్నట్టే ఉన్నది, అదొక్కటే అన్నారు, చెల్బే అన్నారు. బిజినెస్ మ్యాన్లో చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకిఫీడియాలో ఏం దొరకలే నాకు మీరు పాట పాడినట్టు. అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్, మలకితకు పార్ట్ 2 వస్తుంది. మరి ఎంత ఫోకీరాస్ వంటి సినిమాలు అయినా కానీ పార్ట్ 2 తీయలేరు సార్. నీకు జగన్ గారి నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను, ఒక్కసారి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు తీయలేదు. మీరు నాకు ఎందుకు సార్ పరిష్కరిస్తారు? మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్, మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా. అంటే అదే పార్ట్ 2 కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. సో అప్పుడు పోకరీ టైంలో ఇలాంటి ఆలోచనలు రాలే, సో అందువల్ల అనుకుంటా. మరి మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపారు సార్. చూస్తే 1300-1500 మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి. అంటే మేము అనాలి కదా సార్. అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి, సోషల్ దాని మీదనే ఉంటాయి సార్. కొరటాల శివదైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది. మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్? డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదమ్మా. అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్. అది ఎప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు, ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా 10 అంతలు ఎక్కువ రీచ్ అవుద్ది. సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను. అదే సార్, వ్యవసాయం అంటే మీకు ఫానం, అంతకన్నా ఎక్కువ అది మీరు తీసిన మార్చి చాలా ఆనందంగా. నిజం సార్, సెల్యూట్ సార్. అది ఎట్లయితే కిసాన్కి ఇస్తామో అట్లనే జవాన్కి కూడా దండం. మీరు ఇచ్చే ఆ కథ ఏముందో ఇక తర్వాత చూస్తాం. కానీ చూస్తుంటే శేషన్న కూడా చెక్కిన ఇట్లా మొత్తం ఆడికిడికి గింత కొవ్వు కూడా లేదు ఏడ, అట్లా చెక్కినట్టు అయ్యిండు. బాగా కష్టపడ్డాడు, మేజర్ కదా, సో బాగా సన్నబడ్డాడు, తప్పదు. అవును సార్, మేజర్ అంటే ఓకే, ఆయన హీరో కదా. మళ్ళీ డైరెక్టర్ ఎందుకు బక్కగా అయింది సార్? మన డైరెక్టర్ ఎవరు? పరశురామ్. అలా మీరే చెప్పిరా డైటింగ్? ఏం లేదు, లాక్డౌన్లో బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో దాంతో 12 కేజీలు 13 కేజీలు తగ్గారంట. అంటే మీతోని ఉంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ అందరు డైరెక్టర్లు చెప్తారు మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది, మీరు ఎక్కువ జోకులు వేస్తారు, మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్. కానీ జర మాతోనే లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నీతో లిమిటెడ్ గానే? ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరం కలిసి చెప్ప. ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్, ఏదన్నా. ఏం తిట్టాలి? నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు ఏదన్నా. ఎందుకు ఆ పూల చొక్కా చెప్పు ఇప్పుడు? ఈ పూల చొక్కనా సార్? అంటే అవతల కండ్లలో పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్.
నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్ మీరు చూడనీకే మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన మా ఏమనుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నట్టు అని మీకు అంటే ఇంకా వేరియేషన్లో ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్? చూస్తాను బాగా, ఇంగ్లీష్ సినిమా బాగానే చూస్తాయి. లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను. నెట్ఫ్లిక్స్ సీరియల్ మొత్తం ఇంగ్లీష్ సీరియళ్ళు అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లే, అంత అసలు బుర్ర వేడెక్కిపోయింది, టీవీ జోలికే వెళ్ళట్లేదు ఇప్పుడు. అదే సార్ మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ వాళ్ళని చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా. నీకేం కాలేదు కదా అడిగింది. ఇప్పుడు ఫ్యాన్లకి ఇట్లుంటే మంచిగా ఉంటుంది అంటాను, మీరు ఏమైనా మారుస్తారా సార్? అంటే ఎలా ఈ ఫ్యాన్లకు నచ్చుతుంది ఇట్లా అంటాను ఏమన్నా చెప్తారా డైరెక్ట్ కరకు మీరు? నేను చెప్పను ఇప్పుడు, ఏం చెప్పారు? ఇన్ఫ్యాక్ట్ నేనే కొంచెం ఏంటి మరి నా పేరు మీద ఉంది ఏంటి పాటని అడిగాను, కొంచెం నాకు సిగ్గు ఇలాంటివన్నీ విన్నప్పుడు. లేదండి బాగుంటుంది నా మాట వినండి అని డైరెక్టర్ గారు వాళ్ళందరూ కన్విన్స్ చేస్తే ఫైనల్గా సరే అన్నాను. ఇప్పుడు నీ పేరు మీద నేను ఒక పాట రాశానంటే ఎలా ఉంటుంది చెప్పా? ఈ అంగి మీద పూలు కళ్ళలోకి వస్తాయి. అనిల్ రావిపూడి అన్న చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద, నాకు అంటే మగోళ్ళకు కూడా నచ్చుతాడు సార్ అంట అని. అది వినటానికే నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు ఎప్పుడు మగవాళ్ళకి నచ్చడం ఏంటి అంటే అందరూ అదే అంటే నువ్వు పెద్ద నచ్చాలి కానీ అలా నచ్చుతారు అంటే అదేదో ఉంటే ఇట్లుండాలి, ఏ వంక లేకుండా ఇట్లుండాలి అన్నట్టు సార్. అది అదే ఓకే, అప్పుడు ఓకే, అప్పుడు ఓకే సార్. అయితే మీరు ఆరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్? పాప కూడా సితార పాప మళ్ళీ అవి ఇవి చేస్తుంది భరతనాట్యం. అది మన చేతుల్లో లేదమ్మా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే. సో ఆల్రెడీ యాక్టర్ అయిపోయిందేమో నా ఫీలింగ్. అవును సార్, లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా మేము, ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటుందిగా, చూసినప్పుడు ఎట్లయినా అవుతుంది. చూసినావా పులి కడుపులా పులే పుడుతుంది. నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అనేది అంటే మీరు ఎప్పుడు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. ఎందుకలా అనుకుంటున్నావు? సినిమాలలో చూసి అలవాటు అయింది సార్, మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళీ. నవ్వుతూనే ఉన్నాడు కదా ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా పదంతలు నవ్వుతూ ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి నేను కూడా తెలిసినోనే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను ఇద్దరు. ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చిర్రు అంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ పిఏలను పరిచయం చేసుకున్నా సార్ నేను. ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళీ కలిసినప్పుడు అన్న ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే, అంత ఎగ్జైట్మెంట్లు ఉన్నాను. యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాస్కెంట్ అంటారు సార్. ఓకే, బిత్తిరి అనే లిఫీ నేనే కనుక్కొనబడింది సార్ అది. ఓకే, ఇది 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుంది కదా సార్, అది ఉంటుందా? మా ఊతు కోరిక అడిగిండ్రు. 100 గోళీలు వేసుకున్నా 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు ఇంతే ఊత అందరూ చెవులు కొరుక్కుంటారు, అరే ఇట్లా చెప్పారు సార్. ఉంటుందా సార్? 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాను కదా. చూసిన సార్ ఏఎంబీలోకి అయినా అందులో ఏ సినిమా అయినా ఫుల్ ఉంటుంది సార్. ఎందుకు అట్లా ఆస్తుకు కట్టినందుక మీ మీద ప్రేమతోనే? అంటే అది చాలా మంచి థియేటర్, సౌండ్ అదిరిపోద్ది, అంబియన్స్ అదిరిపోద్ది. నువ్వు ఇల్లు ఉంటావు కదా చాలా సార్లు, నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అందులోనే చూస్తున్నాను నేను, పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా. సో నిజంగా నాకు కూడా విపరీతంగా ఇష్టం అక్కడ సినిమా చూడటం. అవును సార్. సో బిగ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఏషియన్ గ్రూప్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. మీరంతా ఇన్స్పిరేషన్ సార్. మీ సినిమాలైనా మీ వ్యక్తిత్వమైనా ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే. మీరు ఎట్లుండాలనుకుంటారో, మీరు ఏం చెప్పాలనుకుంటారో
డైరెక్టర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి. అది మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ అటువంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు.